చేస్తున్నా. బ్రదర్, ఇవాటి నుంచి యు ఆర్ మై సన్. ఇప్పుడేం చేయాలి? అదంతా నీకు రామ్మూర్తి చెప్తాడు. నా సొంత మనిషి. ఇప్పటి నుంచి నీకు కూడా నేనేం చేయాలి? అన్నిటికన్నా ముందు నీ గడ్డం తీసి, ఎందుకంటే మనసు నీట్గా ఉన్నా లేకపోయినా నాయకుడి మొహం మాత్రం క్లీన్గా ఉండాలి. టాపిక్ ఇస్ ఓవర్. ఒకవేళ ఆ ప్రతాప్ గాడు గాని ఈ ఎలక్షన్లో గెలిస్తే వాణ్ణి కాదు, మిమ్మల్ని నరుగుతా. నేను ఇక్కడి నుంచి టౌన్లోకి వెళ్తే మన శత్రువులకి నన్ను చంపడం చాలా ఈజీ. బుల్లెట్ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కడే, మనకు శత్రువు ఆ బుక్కారెడ్డి ఒక్కడే కాదు, వాడి బంధువులు, సపోర్టర్లు, వాడు సపోర్ట్ చేసే పార్టీ మూలాన లాభాలు పొందేవాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు. వాడన్న పురురెడ్డి కర్నూలులో కొంతమందితో కలిసి నాకు స్కెచ్ చేస్తున్నాడని తెలిసింది. ఇంకా బుక్కారెడ్డి ఎన్ని రకాలుగా ట్రై చేస్తాడో తెలియదేం కాదు. అర్థమైందిగా? అంతేకాకుండా ఆ నరసింహారెడ్డి కొడుకులు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వీటన్నిటిలో ఏది నిజమైనా కాకపోయినా మనకు డేంజర్ అనుకున్న వాళ్ళందరి లిస్టు తయారు చేసి ఒక్కొక్క నా కొడుకుని సైలెంట్గా క్లోజ్ చేయండి. శివాజీతో ఎన్నికల ప్రచార కార్యక్రమం